ఒడిశా కోనార్క్ దేవాలయంలో ఉన్న గర్భగుళ్ళే అట్లనే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుళ్ళే ఉన్న మూల విరాట్ల మీద సూర్యకిరణాలు చక్కగా వచ్చి పడుతుంటాయి అని అంటుంటారు. అట్లా ఇప్పటి వరకు చక్కగా సూర్యకిరణాలు పడే గుడి ఏదన్నా ఉన్నదంటే అది అరసవెల్లి సూర్య దేవాలయం ఒకటే అని అంటుంటారు. అట ఇంకా అక్కడక్కడ సూర్య దేవాలయాలు కడుతున్నారు అనుకోర్రి, అది అట్లా ఉండనివ్వరు. కానీ ఇప్పుడు శ్రీరామనవమి గోలిగే అయోధ్యలో కొలువుదీరిన బాలరాముని నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డాయట. గా ముచ్చటిందో ఒకసారి చూద్దాం పార్రి. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరినాక తొలదొచ్చిన శ్రీరామనవమి ఏడుకలు మస్తు ఘనంగా అయినాయి. బాలరాముని దర్శన భాగ్యం కొరకని భక్తులు బాగ్గా తరలొచ్చిర్రు. అన్నింటికి మించి బాలరాముని నుదుటి మీద సూర్య భగవానుడు సూర్య తిలకం దిద్దిండు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముని నుసిరి మీద పడ్డాయి. అది చూసిలా చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది కదా. ఇట్ట 6 నిమిషాల దాకా సూర్య భగవానుడు బాలరాముని నుదుటి మీద ముద్దాడిండట. సూర్యకిరణాలు దాకుడుతోనే 5 ఏండ్ల బాలరాముడు నీలం రంగులకు మారిపోయిండట. గట్ట బాలరాముని కండ్లార చూసిన భక్తులంతా జై జై రామ్ జానకి రామ్ జై శ్రీరామ్ అనుకుంటా బాలరాముని మది నిండా తలుసుకున్నారట. అంతేకాదు అయోధ్య వీధులన్నీ రామ భక్తులతోని కిక్కిరిసినాయి. రామనామ స్మరణలతోని మారుమోగినాయి. బాలరాముని దర్శన భాగ్యం దొరికుడు జన్మ జన్మల పుణ్యమని మస్తు తరించిపోయారు భక్తులంతా. ఇంకో గొప్ప ముచ్చట ఏందంటే ఇట బాలరాముని నుసిరి మీద పడ్డ సూర్యకిరణాలు ఒక శ్రీరామనవమి నాడే పడతాయట. అంతేకాదు అరసవెల్లి సూర్య దేవాలయంలో గర్భగుడిలో సూర్యకిరణాలు పడ్డట్టు అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని నుదుటి మీద కూడా అట్టనే శ్రీరామనవమి నాడు సూర్యకిరణాలు పడేటట్టు ఆధునిక టెక్నాలజీతోనే ఈ గుడిని కట్టిల్లాట. అంటే 17 శ్రీరామనవమి నాడు అట్టనే సూర్యకిరణాలు బాలరాముని నుదుటి మీద పడతాయి అన్నట్టు. మంచి ముచ్చటే కదా. కానీ ఎంతటి భాగ్యం చూడు. గట్ట సూర్యకిరణాలు బాలరాముని నుదుటి మీద పడేటప్పుడు చూసేటి భాగ్యం దొరికిందంటే గది చూసిన వాళ్ళ జన్మ ధన్యమైన కావచ్చు అనుకుంటున్నారట చాలా మంది రామ భక్తులు. ఈ ఏడేటుగా అదృష్టాన్ని చూసే భాగ్యం కలగలేదు. కానీ చూడబుద్ధి అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చే ఏడన్నా యాది పెట్టుకొని ముందుగాలనే పోయి చూసేయాలి.